నమస్తే అండి. ఈరోజు వర్మి కంపోస్ట్ గురించి తెలుసుకున్నాము. నా పేరు సులోచన. ఇక్కడ వచ్చి మనము వర్మి కంపోస్ట్ ఏ విధంగా తయారు చేస్తారు, వాటిని ఎక్కడి నుంచి ఎరువు తీసుకొని వస్తారు, ఏ విధంగా వాటర్ సప్లై ఇస్తారు, ఆ విషయం గురించి మాట్లాడుకున్నాము. వాళ్ళ దగ్గర వచ్చి వర్మి కంపోస్ట్ ప్లస్ టైకోడర్మా, సూడోమోనాస్, కోకోపీట్, బవేరియా, ఎర్రమట్టి ఇవన్నీ దొరుకుతాయంట వాళ్ళ దగ్గర. ఇది వచ్చి కర్నూలు డిస్టిక్లోని పెద్దటేకూరులో ఉంది. వీరి దగ్గర అన్ని సదుపాయాలతో కూడిన ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. లోకల్లో కూడా సేల్ చేస్తారు వీళ్ళు. మీకు కావాలి అని అంటే వీళ్ళ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు లోకల్ మార్కెటే కాకుండా వేరే ఊరికి కూడా సప్లై చేస్తారు వీళ్ళు. వారి మాటల్లోనే మనం ఈ వీడియోను కంటిన్యూ చేద్దాము. నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు ఉపేంద్ర మేడం. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నారు? ఇక్కడ 23 సంవత్సరాల నుండి తయారవుతుంది మేడం ఇక్కడ. అంటే మీ ఓన్గా మీరే ఎరువు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? లోకలే మేడం. లోకల్ ఎరువే తీసుకోవచ్చు. ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఎన్ని రోజులకు పెడతారు, ఎన్ని రోజుల తర్వాత తయారవుతుంది? ఇప్పుడు వర్మి కంపోస్ట్ తయారు కానీకే 45 రోజులు పడుతుంది మేడం. 45 రోజులు. మీరు టన్నుకు ఒక టన్ను ఎరువు తీసుకొచ్చుకుంటారు? ప్యాడెల్ని తీసుకొచ్చుకుంటాం మేడం. ఒక టన్ను ఎరువు తీసుకొచ్చుకొని ఎన్ని రోజులకు తెచ్చుకుంటారు? 45 డేస్ నుంచి. ఇప్పుడు 45 డేస్ అంటే మనకి పేడ వేసిన తర్వాత ఫస్ట్ డే నుంచి 40 డేస్ వరకు అంటే వాటర్ స్ప్రే చేసే విధానం ఉంటుంది మేడం. అంటే దేంట్లో ఎరువులోనా లేకపోతే ఈ మాదిరి బెడ్ వేసుకున్న తర్వాత 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు డైలీ వాటర్ స్ప్రే చేయాలి మేడం. మళ్ళా 11వ తేదీ నుండి మళ్ళీ 20 రోజుల వరకు డే బై డే వాటర్ స్ప్రే చేయాలి మేడం. మళ్ళా 20వ తేదీ నుండి మళ్ళీ 35వ తేదీ వరకు 2 డేస్ తర్వాత వాటర్ స్ప్రే చేయాలి. ఆల్టర్నేట్ డేస్ అంటే ఇప్పుడు 10 రోజుల నుంచి 1 నుంచి 10 రోజుల వరకు ఫుల్ వాటర్ వదలాలి. మళ్ళీ తర్వాత 11వ రోజు నుంచి 20 రోజుల వరకు డే బై డే మేడం. రోజు మార్చి రోజు నీళ్ళు వదలాలి. మళ్ళీ తర్వాత 2 రోజులకు ఒకసారి 2 days వన్స్. అంటే ఇంకా అట్లయినా ఆల్టర్నేట్ డే అంటే ఒకటే వదిలిపెట్టేసి అంటే 3వ రోజు నుంచి మళ్ళీ ఇంకోసారి. అంటే మనకి వర్మి కంపోస్ట్ తయారు కానీ అమ్మ ఆచరణ డౌన్ కావాలి మేడం. డౌన్ అయితే ఆటోమేటిక్ వర్మి కంపోస్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మీకు బెడ్ ఎరువు అంటే లోకల్లో ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ప్యాడెరు లేకపోతే బర్రెలు ఏదైనా సరే తీసుకుంటాం? ఆవులదైనా తీసుకుంటాం మేడం, లేదంటే గేదెలు. ఎక్కువ శాతం అయితే మనకి గేదెలు దొరుకుతుంది మేడం. గేదెల దగ్గర అంటే ఫార్మ్స్ ఏమన్నా ఉన్నాయా లేకపోతే? లేదు మేడం, రైతుల దగ్గర మేము పోయి కొనుక్కుంటాం మేడం. రైతుల దగ్గర తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఎరువు ఎంత పడుతుంది? ఎరువు 2200 2500 సీజన్ బట్టి మేడం. వాళ్ళే లోడా? లేదు మేడం, మనదే లేబర్, మన ట్రాక్టర్. వాళ్ళకి ఓన్లీ ఎరువు రేట్ ఇవ్వాలి. మీకు ఇది జల్లి పడతారా లేకపోతే ఇట్లే పెట్టేస్తారా? లేదు మేడం, జల్లెడ పడుతుంది. ఫిల్టర్ చేసే జల్లెడ మేడం మాకు ఇది. ఇప్పుడు మనం అక్కడ కుప్పలు చేసినాం కదా, మేడం. ఒక బౌలలో ఎత్తుకొని ఇక్కడ పోసి ఇక్కడ చేతి తిప్పితే వర్మి కంపోస్ట్ అనేది ఈ మధ్యలో పడుతుంది. వర్మి కంపోస్ట్ అనేది వేస్ట్ అనేది ఆ సైడ్ పడుతుంది. ఆ వేస్ట్ కూడా మనకి ప్లస్ మనకి వర్మి కంపోస్ట్ కూడా తయారయ్యడానికి ఉపయోగపడుతుంది మేడం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ పేడ వేసినాం కదా మనం అక్కడ, ఆ పేడ పైన మళ్ళీ వేసి వాటర్ స్ప్రే చేస్తాం. మళ్ళీ అంటే ఓన్లీ ఏమవుతుందంటే డ్రై అయిన పేడని వానపాము ఎప్పుడైతే తినదు, డ్రై అయిన పేడని వదిలేస్తుంది కాబట్టి మనకి అది యూజ్ కాదు. కాబట్టి మనం మళ్ళీ పేడలు వేసి మళ్ళీ వాటర్ స్ప్రే చేసి మళ్ళీ పేడలు ఉపయోగించుకుంటాం. దీనిలో ట్రైకోడర్మా, సూడోమోనాస్ బ్యాక్టీరియా యాడ్ చేస్తాం మేడం. ట్రైకోడర్మా, సూడోమోనాస్ బ్యాక్టీరియా యాడ్ చేస్తాం దీనిలో వర్మి కంపోస్ట్ లో. దీనిలో కలిపి ఆల్రెడీ స్టాక్ పెట్టేస్తాం మేడం. దీనిలో వానపాములు ఏమి ఉండవు మేడం. దీనిలో ఎగ్స్ ఉంటాయి.
ఎగ్స్ ఉంటాయి. వాతావరణం బట్టి వాటర్ని బట్టి డెవలప్ అవుతాయి మేడం. ఇప్పుడు మీకు మా దగ్గరనే మేడం, మా దగ్గర వర్మి కంపోస్ట్ ఉంటుంది, కోకోపీట్ ఉంటుంది, వేప పిండి, కానకాయ పిండి, ఆమ్లం పిండి, మళ్ళీ ప్లస్ వచ్చేసి ఎర్రమట్టి దొరుకుతుంది మేడం. ఇంకా ట్రైకోడర్మా, సోడమోన్స్, వ్యాము, బవేరియా బ్యాక్టీరియా కూడా మన దగ్గర దొరుకుతుంది మేడం. ఇప్పుడు 2 సెట్లుగా వేసుకున్నారు, ఇదొకటే రన్ చేస్తున్నారా? అటుపక్క ఉండే సెట్ కూడా చూస్తున్నారు? లేదు మేడం, 2 రన్ చేస్తాం మేడం. అటుపక్క ఉండే సెట్ కూడా రన్ చేస్తాం. మీరు ఎన్ని ఎలా దిబ్బ తీసుకుంటారా? ఇప్పుడు మనకి 40 రోజులు లెక్క మేడం. ఇప్పుడు ఫ్రెష్ పేడ్ వేసినాం కదా మేడం. ఫ్రెష్ పేడ్ వేసిన తర్వాత 1వ తేదీ నుండి లెక్కేసుకుంటాం మేడం. సంవత్సరంలో 4 సైకిల్ తీస్తాం మేడం. మీరు ఎక్కడెక్కడికి పంపిస్తుంటారు? ఎక్కువ శాతం అంటే లోకలే మేడం, ఎక్కువ శాతం తీసుకునేది. మీరే మార్కెట్ చేసుకుంటారా? అంటే ఎవరన్నా ఇక్కడికి వచ్చి తీసుకుంటారా? వాళ్ళే మన దగ్గరికి వచ్చి వాళ్ళే డీల్ చేసుకొని పోతారు మేడం. తీసుకొని పోతారు. డీలర్షిప్ కూడా ఇస్తున్నారా? అట్లా ఏం లేదు, మీరు ఓన్గా పెట్టేసుకుంటారు. ఆన్లైన్లో అట్లా ఏమన్నా పెడుతున్నారా? ఆన్లైన్ ఏం లేదు, మనం ఓన్లీ ఇక్కడ వరకు లోకల్ వరకు సేల్. ఇది దానికి లేబర్ ఎట్లా చేసుకుంటారు? లేబర్ 6 మంది ఉపయోగపడుతుంది మేడం డైలీ. ఇప్పుడు మనకు సంవత్సరానికి ఒక ఎన్ని టన్నుల మూటలు? అంటే మనకి సంవత్సరంలో 4 సైకిల్ 5 సైకిల్ తీస్తాం మేడం. 4 సైకిల్. అయితే ఇప్పుడు ఈ మూటలన్నీ ప్యాక్ చేసి పెట్టినారు కదా? అవును మేడం. ఎవరికన్నా ఇప్పుడు ఆటోమేటిక్ రైతులు మన దగ్గర ఉంది అని నమ్మకంతో వస్తారు మేడం. ఇప్పుడు ఒక రైతు వచ్చేసి ఒక 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు కావాలని వస్తారు అన్నమాట. అప్పటికప్పుడు మనం నింపియాలంటే మనకి లేబర్ ఉన్నారు అన్నమాట. మేము ఆటోమేటిక్ గా 1 కిలో ఎక్కువనే పెట్టి రైతులకు పెట్టేస్తాం మేడం. వాళ్ళు వచ్చినంటే వెంటనే ఎత్తి పంపిస్తాం. సైకిల్ చేసుకున్నాక ఇదంతా మొత్తం ఒకటేసారి మిషన్ తో తిప్పేస్తాం? లేదు మేడం, దీన్ని ఏం చేస్తామంటే ప్రతిరోజు ఒక లేయర్ తీస్తాం మేడం. డ్రై అయిన పొర మాచూరు ఉంటే తీయమన్నమాట. మాచూరు ప్రతిరోజు తీస్తారు. డైలీ వర్కర్స్ కావాలా? డైలీ వర్కర్స్ కావాలి మేడం. రోజు 6 మెంబర్స్. ఇది పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుందా? ఉంటుంది మేడం, కష్టం కూడా కట్టే ఉంటుంది. దీన్ని ఒక్కొక్క చేసుకోవాలి మేడం. అంటే కంపల్సరీ మనకు పేడ ఎరువు దొరకాలి. కంపల్సరీ పేడ కంపల్సరీ ఉండాలి మేడం. పేడ నుండి తయారవుతుంది పేడ. వానపాము ఎరువు దొరికితే సఫిషియెంట్ గా మనకు వానపాము. ఇవన్నీ చేయడం ఈజీనేమో అనిపిస్తుంది నాకు. మీరు పెద్ద టేకురుకు వెళ్ళినారంటే ఈ వర్మీ కంపోస్ట్ అనే బోర్డు ఫ్లైఓవర్ దిగిన వెంటనే ఉంటుంది. వాళ్ళ దగ్గర మీకు కావాల్సిన ఇంటికి కావాల్సిన వర్మీ కంపోస్ట్, కోకోపీట్ ఇవన్నీ దొరుకుతాయి. కావాలంటే కూడా ఆర్డర్ చేస్తే లోకల్లో ఉండే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు ఆర్డర్ చేయవచ్చు.